రివర్ ఫ్రంట్స్ సీన్ రివర్స్. 1,50,000 కోట్లు మూసి పాలేనా? దేశంలోని ప్రధాన రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులన్నీ అతిపెద్ద వైఫల్యాలే. ఇప్పటిదాకా జరుగుతున్నటువంటి ఏదైతే నడుస్తూ ఉందో గంగా నది ప్రక్షాళన అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. చాలా నదుల ప్రక్షాళన అట్టర్ ఫ్లాప్ అయిపోయినాయి. అవి ఏవి కూడా ముందుకు పోలే, సాగలే. వేల కోట్ల రూపాయలు అది నదుల పాలు చేసిరు, ఆ నీళ్ళ పాలు చేసిరు. దానికి సంబంధించినటువంటి వార్త చూడండి. నమామి గంగే మొదలు చంబల్ దాకా అన్నింటిది అదే పరిస్థితి. శాస్త్రీయత, ప్రణాళిక లేక ప్రాజెక్టులు ఫ్లాప్ అవుతా ఉన్నాయి. వేల కోట్ల నీటి పాలు అవుతా ఉన్నాయి. శాస్త్రీయ సర్వే, సీవరేజ్ ట్రీట్మెంట్ లేకుండా మూసిపైన ముందుకు పోతా ఉన్నాడు. పేద బడుగు వర్గాల ఇండ్లు కూల్చేయడం పైన సర్కారు ఆసక్తి ఉన్నది. ఇక చూడండి, దీనికి సంబంధించిన మొత్తం వార్త అవుతా మీకు. 1,50,000 కోట్లు దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఒక రివర్ ఫ్రంట్కు ఈ స్థాయిలో బడ్జెట్ను ఏ దేశము ఇంతవరకు ప్రకటించలేదు. కానీ మూసీ రివర్ ఫ్రంట్ కోసం రేవంత్ సర్కారు సిద్ధమవుతున్నది. చేదు నిజం ఏమిటంటే దేశంలో చేపట్టిన రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులన్నీ అతిపెద్ద వైఫల్యాలుగా మిగిలిపోయినాయి. 1,50,000 కోట్లు అంటే రాష్ట్ర బడ్జెట్లో సగం అన్నట్టు. అంటే ఇప్పుడు దాదాపు అటు ఇటుగా 3 లక్షల కోట్ల బడ్జెట్ పెడతారు ప్రతి సంవత్సరం మన రాష్ట్రం. దాంట్లో సగం బడ్జెట్ని ఓన్లీ మూసిలో పోస్తందుకే రెడీ చేస్తూ ఉన్నాడు కార్యక్రమం. ఇప్పుడు ఆ నిధులు కాంగ్రెస్ సర్కారు నీటి పాలు చేయబోతా ఉందా? ఒకసారి 10వ పేజీలో ఉందంతా ఈ ముచ్చట మొత్తం చదివి వినిపిస్తాయి. ఎందుకంటే ఇది తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఇవి. హైదరాబాద్లోని మూసి సుందరమైన రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుగా తీర్చిదిద్దుతామని, దీనికోసం 1,50,000 కోట్ల నిధులు ఖర్చు చేయబోతున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు కూడా ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేయలేదు. అలాగనే దేశంలో ఇప్పటి వరకు చేపట్టినటువంటి ప్రధాన రివర్ ఫ్రంట్లు అన్నీ విఫల ప్రయత్నాలుగానే మిగిలిపోయాయి. సో ఇట్లా ఏ ప్రాజెక్టు కూడా ఏది కూడా ఇప్పటిదాకా అది కాలే, అంటే ఏది కూడా సక్సెస్ కాలే ఈ రివర్ ఫ్రంట్లు అన్నీ కూడా. ఫలితంగా వేల కోట్ల రూపాయల ప్రజాధనం నీటిపాలైపోయింది. శాస్త్రీయ అధ్యయనము, పర్యావరణ పరిస్థితులను ఏమాత్రం అవగాహన చేసుకోకుండా, సీవరేజ్ ట్రీట్మెంట్ కార్యాచరణను ముందస్తుగా పూర్తి చేయకుండా మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు సక్సెస్ కావడం అనేది కూడా కుదరదు. ఇలాంటి కీలక విషయాలను ఏమాత్రం పట్టించుకోకుండా బడుగుల ఇండ్లను కూలగొట్టడంతో మూసి అభివృద్ధి జరుగుతుందన్నట్టుగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన సర్వత్రా విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇది ఇలాగే కొనసాగితే 1,50,000 కోట్ల రూపాయల ప్రజాధనం మూసిలో కలిసినట్టేనటువంటి చర్చ కూడా బాగా జరుగుతూ ఉంది. ఇక చూడండి, ఒక్కొక్క ప్రాజెక్టు దాని కథ ఏంది, దాని కార్ఖానం ఏంది. ఫస్ట్ ఇక్కడ నమామి గంగే ప్రాజెక్టు సంబంధించి, గంగా నది ప్రక్షాళనకు సంబంధించి ప్రాజెక్టు పేరు నమామి గంగే. రాష్ట్రాలు ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, బీహారు, బెంగాల్లో అదైతా ఉంది. లక్ష్యం గంగా నది మొత్తం శుద్ధి చేయాలి. సేమ్ ఇట్లనే ఇప్పుడు ఏదైతే మూసి నది ప్రక్షాళన చేస్తా అని చెప్తా ఉన్నాడో అలాగనే గంగా నది మొత్తము రకరకాల చెత్తా చెదారంతో, రకరకాల శవాల దిబ్బతోటి ఇవంతా మారిపోయింది. దాన్ని ప్రక్షాళన చేయాలి అనేటువంటి కార్యక్రమం స్టార్ట్ చేసిరు. ఎప్పుడు ప్రారంభించారు? 2014లో మోడీ సర్కార్ వచ్చిన కొత్తలా దీన్ని ప్రారంభించారు. మొత్తం అప్పుడు ఎంత? 40,000 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు చేసిరు. మరి ఫలితంగా ఏమైంది? అది ఫెయిల్ అయింది. ఫెయిల్యూర్ కారణాలు ఏంటంటే మురుగునీటి శుద్ధి ప్లాంట్ల నిర్వహణ లోపము, మూతబడ్డ పైప్ లైన్ ప్రాజెక్టులు. ఇక చూడండి, గంగా నది హిందువులు పరమ పవిత్రంగా భావించేటువంటి నది. ఒక్కసారి ఆ నదిలో మునిగితే పాపాలన్నీ హరించుకుపోతాయని భక్తుల విశ్వాసం. పాపాలు పోవడమేమో కానీ ఇప్పుడు ఆ నదిలో మునిగితే లేనిపోని రోగాలన్నీ అంటుకునే దుస్థితి దాపరించింది. కాలుష్య కాసారంగా ఉన్న గంగా నదిని స్వచ్ఛంగా మారుస్తాం. ఈ నీటిని తాగునీటికి సైతం వినియోగించేలా తీర్చిదిద్దుతాం. దీనికోసమే నమామి గంగే ప్రాజెక్టును చేపడుతున్నామంటూ 10 ఏళ్ల కిందట ప్రధానమంత్రి మోడీ ఈ ప్రాజెక్టును అట్టహాసంగా ప్రారంభించారు. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు పైన 40,000 కోట్లు ఖర్చు పెట్టిరు. అయినప్పటికీ నది నీరు శుద్ధి కాలేదు. గంగా నదిలో 50% నీరు మురుగునీరేనని ఎన్జిటి వ్యాఖ్యానించడం నది దుస్థితికి అద్దం పడుతున్నది. ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించినటువంటి మురికి నీటి శుద్ధి ప్లాంట్లు సమర్థవంతంగా పనిచేయడం లేదనే విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. అందులో చాలా మటుకు మూతపడ్డాయని తెలిసింది. యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు, మూతపడ్డటువంటి పైప్ లైన్ల ప్రాజెక్టులు, నదుల అనుసంధానం వంటివి కూడా గంగా నది ప్రక్షాళనకు ఆటంకాలుగా మారాయని నిపుణులు పేర్కొంటా ఉన్నారు. సో ఇట్లా 40,000 కోట్లతోటి 2014లో ప్రారంభించినటువంటి నమామి గంగే ప్రాజెక్టు ఇవాళ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది.
ఈయన మూసిది ఈయన ఎలుగబెడతాడంట. ఇప్పుడు మూసిని కడిగి నా మూసిని అన్నిటిని అడుక్కుంటా అని చెప్తా ఉన్నాడు మన మూసిరెడ్డి గారు. సో మరి ఇది మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి సాక్ష్యం. ఇంకొక ప్రాజెక్టు చూద్దాం. సబర్మతి, ఇలా నిన్న మొన్న కూడా ఈ సబర్మతి పేరును బాగా తలుచుకున్నాడు. ఈ సబర్మతి ప్రాజెక్టు కూడా ఒకసారి చూడండి. ప్రాజెక్టు పేరు సబర్మతి యాక్షన్ ప్లాను. రాష్ట్రం గుజరాత్, మన మోడీ గారి సొంత రాష్ట్రం. సో లక్ష్యము సబర్మతి నదిని శుద్ధి చేయడం. ప్రారంభం 1961 నుంచి 2005 దాకా దాదాపు 40 సంవత్సరాల పాటు ఈ కార్యక్రమం నడిచింది. ప్రాజెక్టు ఫలితం ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్యూర్ కారణాలు సీవరేజ్ ట్రీట్మెంటు, ట్యాంకుల్లో నిర్వహణ లోపాలు. దీని గురించే నిన్న మాట్లాడుతూ ఉంటాడు మన జ్యూస్ మంత్రి వెంకటరెడ్డి గారు. జ్యూస్ మంత్రి గారు మాట్లాడుతూ ఏమంటా ఉంటారు, మేము కూడా పోయిన వాడికి సబర్మతికి పోయినా మేము ఏదేదో చెప్తా ఉన్నాడు. అంత తిక్క ముచ్చట్లు అని. ఏమైంది ఆ ప్రాజెక్ట్ కథ ఏంది? ఇక చూడండి, ఇక్కడ ఫెయిల్ అయిపోయింది, అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఆ ప్రాజెక్టు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ప్రవహిస్తున్న సబర్మతి నదిని శుద్ధి చేసే ఉద్దేశంతో 2005లో సబర్మతి యాక్షన్ ప్లాన్ పేరిట ప్రాజెక్టు తీసుకొని వచ్చారు. ప్రధానమంత్రి మోడీ మానస పుత్రికగా ప్రారంభమైన ఈ ప్రాజెక్టు కోసము ఇప్పటి వరకు 2 దఫాల్లో 1400 కోట్లు ఖర్చు చేసిరు. అయితే నదిలో నీటిని మాత్రం శుద్ధి చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. నిజానికి 1961లోనే సబర్మతి నది శుద్ధి చేయాలన్న ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. అయితే అహ్మదాబాద్ శివారులో పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు ఈ ప్రాజెక్టును ముందుకు సాగనీయలేదు. కొంతమేర పనులు మొదలైన వాటితో ప్రయోజనం చేకూరలేదు. చివరకు ప్రధాని మోడీ ప్రత్యేకంగా దృష్టి సారించినప్పటికీ సీవరేజ్ ట్రీట్మెంట్, ట్యాంకుల నిర్వహణ లోపంతో సబర్మతి నది మురుగు కాలువగానే మిగిలిపోయింది. ఇక సబర్మతి రీడెవలప్మెంట్ ప్రాజెక్టు పేరిట తీసుకొచ్చిన ఈ పనులు జాతిపిత మహాత్మా గాంధీ నివసించిన సబర్మతి ఆశ్రమం కూడా ధ్వంసమైనట్టుగా హక్కుల కార్యకర్తలు చెప్తా ఉన్నారు. ఇది కూడా అట్టర్ ఫ్లాప్ అయింది, అది అసలు పనికి రాలేదు. ఇంకోటి నర్మదా నదికి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్. ఇది చూడండి, ప్రాజెక్టు పేరు నర్మదా యాక్షన్ ప్లాన్. రాష్ట్రాలు మధ్యప్రదేశ్, గుజరాత్ మధ్యలో ఉంటుందన్నమాట. ఇది లక్ష్యం నర్మదా నదిని శుద్ధి చేయడం. 1995లో దీన్ని ప్రారంభించారు. వ్యయం వచ్చేసి అప్పట్లోనే 18,000 కోట్లు. ఏది ఆ నదిని ప్రక్షాళన చేయడానికి. ప్రాజెక్టు ఫలితము ఇది కూడా ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ కారణాలు ఏంది? వ్యర్థాలను నదిలో కలవకుండా కట్టడి చర్యలు లేకపోవడం. సేమ్ ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు మూసి నదిని ప్రక్షాళన చేస్తూ ఉంటున్నటువంటి మన మూసిరెడ్డి గారు, మన రేవంత్ రెడ్డి గారు అలియాస్ రేవంత్ రెడ్డి గారు, ఈయన ముందు మూసిలోకి వస్తున్నటువంటి డ్రైనేజీ వాటర్ అంతా ఎక్కడికి పోతుందో చెప్తలేడు. ఆ డ్రైనేజీ వాటర్ని ఎక్కడికి కలుపుతాడు, ఎటువైపు మళ్ళిస్తాడు, దాని తర్వాత కదా నువ్వు మూసి ప్రక్షాళన చేయాల్సింది. వర్షాలు రాకపోయినా మూసి పోతూనే ఉంటుంది ఎప్పుడు. దానికి కారణం ఏంది? డ్రైనేజీ వాటరే పోతూ ఉంటాయి కాబట్టి. అలా మరి హైదరాబాదు డ్రైనేజీ వ్యవస్థ మొత్తం మూసిలకే మలిపిర్రు. ఇప్పుడు ఆ మూసి మరి ఆ డ్రైనేజ్ వ్యవస్థను ఎక్కడికి మలిపిస్తాడు, ఎక్కడ మలుపుతాడు, దానికి కూడా క్లారిటీ లేదు. కానీ మూసి ప్రక్షాళన చేస్తా, మీరు మూసి అది పేరు పెట్టుకోర్రి, మీ పిల్లలకు మూసి అని పేర్లు పెట్టుకోర్రి, నేను మాత్రం 150,000 కోట్లు మింగి కూర్చుంటా అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. ఇది మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి కార్యక్రమం. ఇక మూలాముఠ ఆర్ఎఫ్డి ప్రాజెక్టు, ఇది కూడా అంతే. ములాముఠ ఆర్ఎఫ్డి ప్రాజెక్టు మహారాష్ట్రలో ఇది ఉంది. సో దీని లక్ష్యం కూడా ఆ 2 నదులని శుద్ధి చేయడము. సో 2015లో ప్రారంభించారు. ఇదేది మోడీ గారు వచ్చినాకనే ప్రారంభించారు. ఇది కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. 4,727 కోట్లు దీని వ్యయం. సో ఇది కూడా ఫెయిల్ అయిపోయింది. నిధులు పక్కదారి పోయినాయి, మొత్తం స్కామ్ మయం అయిపోయింది అది కూడా. ఇంకా చూడ్రి, ఇగో గంగా యాక్షన్ ప్లాన్. సో గంగా యాక్షన్ ప్లాన్ అని చెప్పేసి ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, బీహారు, బెంగాలు ఈ రాష్ట్రాలు ఉన్నాయి. లక్ష్యం గంగా నది శుద్ధి. ఈ 2 అది గతంలో, ఇదేమో మొన్న మోడీ వచ్చినాక చేసిన కార్యక్రమం. ఇదేమో అంతకంటే ముందు ఎప్పుడు 1986లో ప్రారంభించినట్టు దీని వ్యయం అప్పట్లోనే 6,788.78 కోట్లు. ప్రాజెక్టు ఫలితం ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్యూర్ కారణాలు నిధులు పక్కదారి పట్టడము, కాగితాల్లోనే ప్రాజెక్టు నిర్మాణం ఉండడము. సో దీనికి సంబంధించినటువంటి మొత్తం వ్యవహారము ఇట్లా నడుస్తూ ఉందన్నమాట. ఇంకొకటి పోతే ఇది బిలాస్పూర్ రివర్ ఫ్రంట్. ఇది కూడా అంతే. బిలాస్పూర్ రివర్ ఫ్రంట్ ఛత్తీస్గఢ్లో ఉన్నది. దీని లక్ష్యం కూడా అర్పా నది శుద్ధి, తాగునీటి అవసరాలు. ప్రారంభం 2001లో ప్రారంభమైంది 1000 కోట్ల వ్యయంతో. ఇది కూడా ఫెయిల్ అయిపోయింది. నిధులు పక్కదారి మళ్ళీపోయినాయి. ఇందులో కూడా పందులు బొక్కిరు అనమాట. ఇది కథ. ఇంకా ద్రవ్యావతి రివర్ ఫ్రంట్, ఇది అంతే. దీని లక్ష్యం కూడా శుద్ధి చేయడమే. ఇది రాజస్థాన్లో ఉన్నది. ఇది 2015లో ప్రారంభించారు. ఇది కూడా దాదాపు 1,676 కోట్లతో ప్రారంభించారు. ఇది కూడా ఫెయిల్ అయింది. దీని కూడా సరైన దిశానిర్దేశం లేకపోవడము, దీని అక్రమాలు జరగడం వల్ల ఇది కూడా
మొత్తం ఆగమాగమైనటువంటి పరిస్థితి చూస్తాం. విశ్వామిత్ర గంగర్ రివర్ ప్రాజెక్టు ఇది గుజరాత్లో ఉన్నది. విశ్వామిత్ర నదిని మొత్తం శుద్ధి చేసేటువంటి కార్యక్రమం 2010లో ఇది ప్రారంభించారు. దీని వ్యయం కూడా దాదాపు 1200 కోట్లు. ఇది కూడా ఫెయిల్ అయిపోయింది. దీనికి కారణం ఏంటంటే నిధులు పక్కదారి పోయినాయి, పేదల భూముల ఆక్రమణలు, సో సీవరేజ్ ట్రీట్మెంట్ వ్యవస్థ నిర్వహణ లేకపోవడం వల్ల ఇది మొత్తం అటర్ ఫ్లాప్ అయిపోయింది. ఇంకోటి చంబల్ రివర్ ఫ్రంట్, సో ఇది కూడా ప్రాజెక్టు చంబల్ రివర్ ఫ్రంట్. సో రాష్ట్రము రాజస్థాను చంబల్ నదిని శుద్ధి అభివృద్ధి చేయడము 2020లో దీన్ని ప్రారంభించారు. మొన్ననే 4 ఏళ్ల క్రితం 1445 కోట్లు. ఇది కూడా ఫెయిల్ అయింది. ఇప్పటిదాకా 4 ఏళ్ళు అయింది, దానికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమం లేదు. ప్లాస్టిక్ వ్యర్థాలు నదిలో కలవకుండా తగిన చర్యలు లేకపోవడం వల్ల అది కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. సో ఇట్లా ఏది చూసుకున్నా కానీ, ఏ కార్యక్రమం చూసుకున్నా కానీ అన్ని అటర్ ఫ్లాప్ కార్యక్రమాలే ఉన్నాయి. అంటే ఏ నది కూడా ఈ నదులను ప్రక్షాళన చేసేటువంటి కార్యక్రమం తీసుకున్నటువంటి ఏ రాష్ట్రం కూడా ఏ నదిని కూడా పూర్తి స్థాయిలో క్లీన్ చేయలేకపోయింది. కానీ మన మూసిరెడ్డి గారు మూసి నదిని నేను ప్రక్షాళన చేసేస్తా, ఇవన్నీ ఎక్కడ కూడా 20,000 కోట్లకు మించలే. 40,000 కోట్లు ఒక్కటే నమామి గంగే. దానికి మించినటువంటి బడ్జెట్ ఉన్నది ఏ నదికి లేదు. మనం 150,000 కోట్లు, అది కూడా 54 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి మూసి నది కోసము. ఇక చూడండి, ఇక ఎట్లా ఉంటుందంటే 2400 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి గంగా నది కోసము ఖర్చు పెట్టింది 40,000 కోట్లు. 40,000 కోట్లు. 54 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి మన మూసి మురికిని క్లీన్ చేయడం, మూసి నది ప్రక్షాళన కోసం 150,000 కోట్లు. ఇంకా మీరు ఇప్పుడే లెక్కలు చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఎక్కడి 40,000 కోట్లు, ఎక్కడి 150,000 కోట్లు. 2400 కిలోమీటర్ల పొడవున్నటువంటి గంగా నదిని ప్రక్షాళన చేసేందుకేమో 40,000 కోట్లు అవుతాయి. అది కూడా అటర్ ఫ్లాప్ అయిపోయింది. కేవలం 54 కిలోమీటర్ల పొడుగున్నటువంటి మూసి నదిని ప్రక్షాళన చేయడానికి 150,000 కోట్లు అంట. ఒకసారి మనం ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. పోనీ ఇదేమో సక్సెస్ అయిందా, సక్సెస్ రేట్ ఉందా ఇది అంటే లేదు, అటర్ ఫ్లాప్ అయిపోయింది. 2 సార్లు చేసేది ఆ ప్రాజెక్టు ప్రక్షాళన కార్యక్రమాన్ని, 2 సార్లు ఫెయిల్ అయిపోయింది. ఏ ప్రాజెక్టు కూడా నేను చెప్తా ఉన్నాడు కదా వెంకటరెడ్డి, మన జ్యూస్ మంత్రి గారు ఏమంటా ఉన్నాడు, ఆయన కూడా చెప్తా ఉన్నాడు. పొద్దుగా సబర్మతి గారికి మేము పోయి అల్ల పోయి చేసినాము, అద్భుతంగా ఉంది ఇప్పుడు అని చెప్పేసి, అది కూడా అటర్ ఫ్లాప్ అయిపోయింది. ఇప్పుడు చూసినాంగా మనం. సో కాబట్టి ఈ 150,000 కోట్లు మింగుతాం కోసం మాత్రమే ఈ మూసి అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు తప్ప ఇంకొకటి లేనే లేదు. 150,000 కోట్లు టార్గెట్గా పెట్టుకొని దీన్ని మనం చూస్తూనే ఉన్నాం. రాబర్ట్ వాద్రా ఉన్నాడు కదా, ఈ రాబర్ట్ వాద్రాకి ఈ ప్రాజెక్ట్ అప్పచెప్తారా, లేకపోతే మొన్న అదానితోని భేటీ అయ్యారు. అదానితోటి మన నెంబర్ 2 ఎవరైతే ఉన్నారో పొంగులేటి శ్రీనివాసరెడ్డి భేటీ అయ్యిండు. మరి ఈ భేటీకి సారాంశం ఈ 150,000 కోట్లకి అప్పచెప్తారా, ఏం చేస్తారు ఏంటి అనేది తెలియనటువంటి అంశం ఇప్పటిదాకా. సో కాబట్టి ఇవన్నీ కూడా ఈ అంశాలన్నీ కూడా చాలా కీలకంగా ఉన్నాయి. మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఈ మూసి నది ప్రక్షాళన పేరుతోటి 150,000 కోట్లు మింగడం తప్ప వాళ్ళకు ఉన్నటువంటి చిత్తశుద్ధి లేనలేదు. ఇలా మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలని వాళ్ళని బయటికి పంపించేసి వాళ్ళని ఆగం చేసి వాళ్ళకి ఏదో చేస్తున్నట్టు భ్రమలు కల్పించి ఇలా ఒక దుర్మార్గమైనటువంటి చర్యకు పాల్పడుతూ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. రేవంత్ రెడ్డి ఆశయము లక్ష్యం మొత్తము 150,000 కోట్లను పెట్టుబడి పెట్టియాలి, 1,00,000 కోట్లు మింగాలి. దీనికి మించినటువంటి అంశం ఇంకొకటి లేదు. సో ఇది ఈ మూసి నది దీనికి సంబంధించినటువంటి వ్యవహారం అన్నమాట.